నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రధానంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాంగ్రెస్ సర్కార్ పెట్టిన బడ్జెట్ ఒకసారి పరిశీలిస్తే దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో కూడా బీసీలకు మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పూర్తిగా దేనికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పలు శాఖలకు కేటాయించిన నిధులు ఇలా ఉంటే ఇక్కడ విషయం ఏంటంటే తుస్సుమనిపించిండ్రు బడ్జెట్ ఎట్లా తుస్సుమనిపించిందంటే ఒకసారి దానికి సంబంధించిన హెడ్లైన్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. తుస్సుమనిపించిండ్రు తెలంగాణ బడ్జెట్ రూపాయలు 3.24 లక్షల కోట్లు, 1.15 కోట్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్, చేయూతతో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్, జూనియర్ కాలేజీలో బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్, ఉద్యోగుల పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత స్కీమ్, 6 గ్యారంటీలకు రూపాయలు 50,713 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు రూపాయలు, 4,000కు చేరని వృద్ధాప్య పెన్షన్, స్పష్టత లేని నిరుద్యోగ భృతి అని ఒక వార్తను చూస్తున్నాం. నిరుద్యోగ భృతి గురించి ఊసేలేదు. మరి రాజు యువ వికాసం గురించి కూడా ప్రధానంగా ఒక 6,000 కోట్లేమో కేటాయించినట్టు చూస్తూ ఉన్నాం. అయితే పూర్తిగా ఏ శాఖ కింద కేటాయించారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి బడ్జెట్ ఎంత ఖర్చు పెడతారో ఏం కథ అన్నది పోయినసారే బీసీల కోసం 11,000 12,000 కోట్లు పెడితే అందులో 2,500 కోట్ల రూపాయలు మాత్రమే 2,500 కోట్లేమో ఖర్చు పెట్టినట్టు ఉన్నాయి. మరి బీసీ సప్లాన్ లేక ఆ మిగిలిన నిధులన్నీ ఎటుపోతాయి అనేది బీసీలకు అర్థం కావాలి ముందుగా. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు సంక్షేమం గురించి 23,179 కోట్లు, సివిల్ సప్లై కోసం 7,366 కోట్లు, పశు సంవర్ధక శాఖ కోసం 1,529 కోట్లు, విద్యుత్ శాఖ కోసం 21,285 కోట్లు, విద్యాశాఖ కోసం 26,674 కోట్లు, వైద్యం కోసం 13,679 కోట్లు, కార్మిక సంక్షేమం కోసం 999 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 7,937 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 12,511 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 3,769 కోట్లు, రాజీవ్ యువ వికాసం కోసం 6,000 కోట్లు కేటాయించారు. మరి పోయినసారి కూడా బడ్జెట్లో కేటాయించినట్టు ఉంది. మరి ఎవరికి ఇయ్యలే అంటే ఆ విషయం ఏం జరుగుతుంది ఏం కథ అన్నది దీన్ని మొత్తానికి నాడుచుకుంటా రాజీవ్ యువ వికాసాన్ని ఏదైనా ఎలక్షన్ల ముంగట ఒక స్కీమ్ లెక్క ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. గృహ నిర్మాణం కోసం 7,430 కోట్లు, ఐటీ రంగం కోసం 875 కోట్లు, పరిశ్రమలు, గృహ నిర్మాణం అంటే ఇక మరి ఇలా ఇందిరా మిల్లు ఇట్లా వస్తాయి కావచ్చు. అయితే ఐటీ రంగం కోసం 875 కోట్లు, పరిశ్రమల కోసం 3,490 కోట్లు, చేనేత కోసం 258 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి కోసం 33,688 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులు 22,615 కోట్లు, రవాణా శాఖ 12,759 కోట్లు, న్యాయశాఖ 2,367 కోట్లు, పట్టణాభివృద్ధి పురపాలక శాఖ 17,907 కోట్లు, శాంతి భద్రతల కోసం 11,907 కోట్లు, గోదావరి పుష్కరాల కోసం 500 కోట్లు కేటాయించారు. అయితే పర్యాటక శాఖ కోసం 1,224 కోట్లు, పంచాయత్ రాజ్ రోడ్ల కోసం 2,062 కోట్లు, రోడ్లు భవనాల శాఖ కోసం 6,416 కోట్లు, హ్యూమ్ రోడ్ల కోసం 3,553 కోట్లు, 3,053 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కోసం 1,525 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్లు, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం 5,000 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4,000 కోట్లు, పంట బీమా పథకానికి 1,886 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కు 1,500 కోట్లు, క్యూర్ ఏరియా అభివృద్ధికి 2,654 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ కోసం 1,056 కోట్లు, ఎస్సీ కాలనీల మౌలిక వసతుల కల్పన కోసం 1,500 కోట్లు కేటాయించారు. ఇదిగో బడ్జెట్ మొత్తానికి ఈ శాఖకి ఇంత కేటాయించారు, దీనికోసం ఇంత కేటాయించారు. మరి ఇందులో ఖర్చు ఎంత పెడతారు ఏం కథ చివరికి పేదోడికి ఎక్కడాకి వస్తుందనే చూడాల్సిన అంశం. కానీ మొత్తానికి అయితే ఇక్కడ బీసీ ఎక్కడ ఉంది బీసీ సంక్షేమం? ఇగో బీసీ సంక్షేమం కోసం 12,511 కోట్లు కేటాయించారు. సంవత్సరానికి దాదాపుగా 20,000 కోట్లు పెడతామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి 1,00,000 కోట్ల బడ్జెట్ను పూర్తి అసలు ఇట్లా పోతే చేయగలుగుతారా? చెయ్యరు. అయిపోయి ఇంక 3 పెట్టిరు, ఇంకొక 2 పెడితే పని అయిపోతుంది. 3 పెట్టినట్టున్నారు, ఇంకొక 2 పెడితే పని అయిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
బడ్జెట్లో మోసం జరుగుతూ ఉన్నది బీసీలకు. ఇదే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మరి బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ఉద్యమకారులు, ఈ ఉద్యమకారులందరూ బీసీలందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఒక మల్లన్న తప్పితే ఎవరు మాట్లాడినట్టుగా కనబడతలేదు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే 20,000 కోట్లు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 12,000 కోట్లు మాత్రమే పెట్టింది. ఏది ఇగో ఎస్సీ బీసీ సంక్షేమం కోసం 12,511 కోట్లు పెట్టింది. పోయినసారి బడ్జెట్ పెట్టి మరి బీసీల కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇది ఎందుకు అడుగుతలేరు? ఎవరు ఎందుకు అడుగుతలేరు? దీన్ని సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే బీసీ సమాజం వెనుకబడే అవకాశం ఉంటుంది, బీసీలలో యువకులు వెనుకబడే అవకాశం ఉంటుంది. అసలు బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఎందుకు ఖర్చు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. సిగ్గు తెచ్చుకోరు కొంచెం. ఎందుకంటే మన బీసీల కోసం ఎంత కేటాయిస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఒకసారి తెలుసుకొని మన బీసీ ప్రజలకు అవగాహన కల్పించండి. ఎట్లా కల్పిస్తారు? వీళ్ళనే నిలదీస్తారు. మీరు ఎంత అది చేసినా కానీ మళ్ళీ లాస్ట్కు ఎలక్షన్ల ముంగట ఓట్ల కాడికి రావాల్సిందే. మా బీసీ ప్రజలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లు అడగాల్సిందే. అప్పుడు సమాధానం చెప్తారు. కానీ ఈ బడ్జెట్లో బీసీలకు మొండి చెయ్యే మరి ఏ బీసీ నాయకుడు బలంగా మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం వలన తప్పితే దీన్ని తీవ్రంగా ఖండించిన వాళ్ళు ఇంతవరకు కనబడతారు. ఇది జరుగుతుంది మిత్రులారా. దయచేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించండి. ఇట్లా మోసపోతాం, మనం గోసపడతాం తర్వాత.